వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో వివరిస్తున్నారు. అలాగే ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటున్నారు. పథకాల గురించి అడిగి తెలుసుకుంటున్నప్పుడు ప్రజల కళ్లలో ఆనందం కనిపిస్తోంది అంటున్న విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఎటువంటి మేలు జరుగుతుంది, ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి మేలు జరిగింది అనే విషయాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇంకా ఆమె చేస్తున్న ప్రచారం మీద మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు ప్రచారానికి వెళ్తున్న సమయంలో ప్రధానంగా ఏ అంశాల వరకు మీరు ప్రస్తావిస్తున్నారు? ముఖ్యంగా ప్రజల నుండి ఎటువంటి స్పందన మీకు లభిస్తుంది? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ ఇంటికి తలుపు తట్టి ఈరోజు ఇవ్వడం అనేది ఏ ప్రభుత్వంలోని చూడలేదు, ఏ రాష్ట్రంలో చూడలేదు అని వాలంటరీగా బ్రహ్మరథం పడుతూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మేమున్నాం, మేము గెలిపించుకుంటాం, తిరిగి ముఖ్యమంత్రిని చేస్తామనే నినాదంతో ముందుకు రావటం అనేది నిజంగా ప్రజలు ప్రభుత్వం చేస్తున్న పనితీరుని వారంతటి వారే మేము గెలిపిస్తామమ్మా అని చెప్పేసి అనడం ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తూ ఉంది. తర్వాత ప్రత్యేకించి ఉత్తరాంధ్రని ఇక్కడ వెనుకబాటుతనం పూర్తిగా రూపుమాపాలంటే ఇక్కడుండే విశాఖపట్నాన్ని మహానగరంతో పాటు పరిపాలనా రాజధానిగా తీసుకొస్తారనే దాన్ని ప్రధాన అంశంగా ఈరోజు వెళ్ళటం కూడా జరుగుతుంది. ప్రజల్లో రేపు మా పిల్లల తాలూకా మా తాలూకా భవిష్యత్తుని మరింత తీర్చిదిద్దడానికి ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా జగనన్నే అని చెప్పేసి అని ఈరోజు అటువంటి దాన్ని ఈరోజు ప్రతి చోట కూడా వినిపించడం, వాలంటరీగా ఆత్మసాక్షిగా మనస్సాక్షిగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తామని వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆశీస్సులు ఇస్తున్నారు. వారందరూ జేజేలు పలుకుతున్నారు. మేడం, మీరు పథకాల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ముఖ్యంగా ప్రజలు ఎటువంటి సంతోషం కనబడుతుంది వారి మొహాల్లో? అసలు వృద్ధుల దగ్గరికి అయితే వెళ్తే అమ్మ మా కొడుకున్న ఎంత బాగా చూస్తాడో లేదో మాకు తెలియదు, మా మనోడున్న ఈరోజు ఒక మనవడుగా ఒక కొడుకుగా ఏదో ఒక అన్నదమ్ముడిగా ఏదనుకొని చూసినా మహిళల్లో అయితే మరి చెప్పలేని ఉత్సాహం. వారు వాలంటరీగా ఎక్కడ అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తే మేము ఇవాళ పార్లమెంటు పోటీ చేస్తూ మేము వెళ్తున్న వాళ్ళం, అసెంబ్లీ పోటీ వెళ్తున్న అభ్యర్థులు మమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసినంత ఆనందపడి వాళ్ళు దగ్గరికి వచ్చి మమ్మల్ని పట్టుకొని అమ్మ మేము తప్పకుండా మాకు ఈరోజు తెల్లవారేసరికి మా పెన్షన్లు మాకు రావడంతో పాటు దాన్ని ఇంకా పెంచి మాకు ఇవ్వడంతో పాటు మా యొక్క ఇల్లు ఉండడానికి ఇల్లు ఇచ్చారు, మా పిల్లలకి చదువునిచ్చారు, మాకు ఆరోగ్యం బాగోకపోతే మీరు చూసుకుంటున్నారు, ఇన్ని రకాలుగా మాకు భరోసా ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళు అంటాం. ముఖ్యంగా మహిళలు అయితే ఆర్థిక స్వావలంబన దిశగా ఈరోజు లక్షలాది మంది మహిళలు వారు వాలంటరీగా మేము ఒకప్పుడు మాకు అప్పులు తెచ్చుకొని అప్పుల బారిన పడి కుటుంబం చిన్నభిన్నం అయిపోయిన పరిస్థితి నుంచి ఈరోజు మేము జగనన్న ఇచ్చిన వాటితోనే వీళ్ళు స్టార్ట్ చేసుకొని వీళ్ళు దుకాణం పెట్టుకొని దాన్ని కిరాణా షాప్గా ఫ్యాన్సీ షాప్గా మేము మార్చుకొని మేమే 10 మందికి ఉపాధి కల్పించే దిశగా ఈరోజు వెళ్ళగలుగుతున్నామంటే కేవలం మా జగనన్న ఇచ్చిన మాకు 0 వడ్డీతోని ఈరోజు ప్రత్యేకంగా వారు ఇస్తున్న నిధులతోనే మేము వెళ్తున్నామని చెప్పి నాకు తెలియజేస్తున్నారు. మేడం, మళ్ళీ గెలిచిన తర్వాత రెండోసారి సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ గారు చెప్పారు. ఆయన మాటలు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా ఎంతటి ముఖ్యమంత్రి గారైనా ఎంతో గుండె ధైర్యం ఉంటే కానీ అలా చెప్పలేరు. ఈవేళ 100% ప్రజాపక్షా నుండి ప్రజా సమస్యల ఎజెండాగా తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నిజంగా ఈరోజు మనం అందరం కూడా మెచ్చుకోవాలి. ఖచ్చితంగా నా ప్రజల వెంటే నేనున్నాను, ప్రజలు నా వెంట ఉన్నారనే ధైర్యంతోనే తప్పనిసరిగా మళ్ళీ 170 సీట్లు కూడా కైవసం చేసుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకొని నేను ముఖ్యమంత్రిగా ప్రజల అందరి తాలూకా సమక్షంలోని ఇక్కడికి మళ్ళీ వచ్చి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను, ఈ ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేస్తానని చెప్పేసి వారు ఇచ్చిన దానికి ఖచ్చితంగా మేమందరం కూడా సెల్యూట్ చేస్తున్నాం. మేడం, విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి బీజేపీ నేతలు కానీ లేదంటే టీడీపీ నేతలు కానీ జనసేన ఏదో ఒక కుట్రలు చేస్తున్నారు, ఏదో ఒక ఆరోపణ విశాఖపట్నం మీద చేస్తున్నారు. వారి విమర్శలకు మీరు చెప్పే సమాధానం ఏంటి? గతంలో నేను పార్లమెంట్ సభ్యురాలుగా చేసినప్పుడు
నాకు తెలుసు ఆ రోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానంటే నేను దానికి వ్యతిరేకించి ప్రైవేటీకరణ చేసే పరిస్థితులు తీసుకురావడానికి ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆలోచన చేయకూడదంటే అప్పుడు గవర్నమెంట్ దాన్ని ఆలోచన చేయలేదు, దాన్ని అలాగే కొనసాగించింది. మరి అట్నుంచి మారగానే ఈరోజు ప్రతి సంస్థని ప్రతి పబ్లిక్ సెక్టర్ని ప్రైవేట్ సెక్టర్గా రూపొందించే విధానంగా తీసుకొని వెళ్తే ఇక ప్రజలకి ఇక్కడ ఉంచేదేంటి, మన రంగాలంటే ప్రభుత్వానికి ప్రజలకి చేసేది ఏం సేవ చేస్తున్నారనేది ఒకటి ఆలోచన చేయాలి. ఇంకో పక్కటి మన రైల్వే జోన్ అన్నారు, రైల్వే జోన్ని మనకి ఇచ్చారా, వారు దానికి సంబంధించింది ఏమైనా పూర్తి చేశారా, దానికి సంబంధించిన అన్ని ఇక్కడ నుంచి అత్యధిక రెవెన్యూ వెళ్తున్నప్పుడు కూడా ఒక దోపిడీగా చేస్తున్నారు తప్పితే దాన్ని ఈరోజు చేసి ఇచ్చే పాపాన్ని ప్రజలకు అందించే పరిస్థితులు కూడా లేవు. ఇంకా అలాగే ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు రావాలి, వాటికి సంబంధించిన ఏవైతే ఇవాళ పరిశ్రమలు నడవాలో వాటికి అవసరమైన మైనింగ్ అవన్నీ ఇవ్వాలి, క్యాప్టివ్ మైన్స్, కోల్ మైన్స్ అటువంటివి ఉన్నా సరే వాటి ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు చేస్తున్నారు. కానీ ఇలా పబ్లిక్ సెక్టర్లో ఉన్న వాటికి నిర్వీర్యం చేసి వాటిని మరింత అమ్ముకోవడానికి సిద్ధపడే విధంగా వేలాది మంది కార్మికుల తాలూకా వాళ్ళ ఆక్రందన వాళ్ళకు వినబడకపోవడం చాలా శోచనీయంగా భావిస్తున్నాను. ఇటువంటి ఈరోజు మాట్లాడడానికి ఏముంది, ప్రతిపక్షాలు ఎప్పుడు కూడాను ప్రజల పక్షాన్ని నిలబడాల్సింది. చాలా దురదృష్టం ఇప్పుడున్న ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలు ప్రభుత్వంతో మమేకమై వారి తాలూకు సమస్యలను అజెండాగా తీసుకుని వెళ్తున్న ఇక్కడ మన వైఎస్ఆర్ పార్టీని చూసి ముఖ్యమంత్రి గారి తాలూకు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని చూసి ఓరవలేక ఇవాళ బురజల్లే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఎంత బురజల్లినా ఎన్ని పార్టీలు కలిసినా ఏది చేద్దామని ఇవాళ ప్రజలపైన వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మనకు కడిగిన ముచ్చోలాగా మళ్ళీ మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వస్తారనేది ఖాయం. తాము ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, ముఖ్యంగా పథకాల గురించి ప్రస్తావించినప్పుడు ప్రజల కళ్ళల్లో ఒక ఆనందం కనపడుతుందని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుండె ధైర్యం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో రెండోసారి ప్రమాణ స్వీకారం విశాఖ వేదికగా చేస్తానని చెప్పగలిగారని, ఆయన ధైర్యానికి నేను హ్యాట్సాప్ చెప్తున్నానని బొత్స ఝాన్సీ గారు చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.